ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కొణిదెల పవన్ కళ్యాణ్ కు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా చేరుకున్నారు. 3 రోజుల పాటు జిల్లాలోనే ఉండి తన నియోజకవర్గం బెటాపురంతో పాటు కాకినాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మధురపూడి విమానాశ్రయం వద్ద రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్, రాజమహేంద్రవరం ఆర్డీఓ చైత్రవర్షిణి తదితరులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగలా జరిగింది. సోమవారం ఉదయం నుంచే పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనమాకలోని సుగాలి కాలనీకి చెందిన బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి పింఛన్ అందజేశారు. మంత్రి లోకేష్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. పాములు నాయక్కు వృద్ధాప్య పింఛన్, ఆయన కుమార్ ఇస్లావత్ శివకుమారికి వితంతు పింఛన్ వారి ఇంటి వద్ద చంద్రబాబు స్వయంగా అందజేశారు. రాజమహేంద్రవరంలోని విఎల్పురంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు పెన్షన్ నగదు మొత్తాన్ని పంపిణీ చేశారు. నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు తదితరులు పంపిణీ చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని హుకుంపేట డి బ్లాక్ లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కాగా కొద్దిసేపటికి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్ గా అధికారులు ఆపేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు, టెక్నికల్ టీం అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ తప్పులు లెక్కేస్తాం, లెక్క దాటితే రోడ్డు ఎక్కుతామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. కార్యకర్తలను వేధింపులు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం దేవాంచెరువులో ఎంఎఫ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన రాజానగరం వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నో హామీలు గుప్పించడంతో ప్రజలు నమ్మి కూటమికి అవకాశం ఇచ్చారని, అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని అల్టిమేటం జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, గెలవడానికి 100 కారణాలు ఉన్నట్టే ఓడిపోవడానికి కూడా 100 కారణాలు ఉంటాయని అన్నారు. వైసీపీకి 40% ఓటింగ్ వచ్చిందని, అన్ని కులాలు, అన్ని వర్గాలు ఓట్లు వేశాయని ఆయన విశ్లేషించారు. మనకెవరూ ఓటు వేయలేదన్న అభద్రతా భావం గానీ, డేలా పడిపోవడం గానీ, ఎందుకంటే 5% మాత్రమే కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టులో చొక్కెదురైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ వాదనను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు లైన్ క్లియర్ అయింది.